ఎలా ఉన్నాయి కొత్త బాధ్యతలు? పర్లేదు, మన తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అని అనుకున్నాం. అవన్నీ చెప్తానికి ప్రజలు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, నగరానికి కొత్త పాలక మండలి ఏర్పడ్డాక ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా రెస్పాన్స్ అదేవిధంగా వస్తుంది. దానికి తగ్గట్టుగా స్పందిస్తానికి మనకు ఉన్న టైం కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాల్సి, అన్ని తిరగడానికి కానీ నగరం మొత్తంలో మనకు ఉన్న పాత ఇంతకుముందు స్టూడెంట్ డేస్ నుంచి ఇదే నగరంలో సామాన్య వ్యక్తిగా కూడా ఉన్నాం కాబట్టి అవి తెలుసుకోవడం కానీ దాంట్లో కొంత పరిష్కారం జల్దీ అయ్యేటట్టు చూపెట్టడం కానీ అది ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తారు సార్ రోజు? మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. మనకు ఇంటి దగ్గరే విజిటర్స్ అంత అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కానీ డివిజన్ల నుంచి కార్పొరేటర్స్ కానీ అక్కడ మామూలుగా ఇంటికి వచ్చేస్తారు. 10 వరకు ఆఫీస్కు 10-10:30 వరకు ఆఫీస్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకేమైనా ఫీల్డ్ విజిట్స్ కానీ ఇంకా మనకు ప్రత్యక్షంగా ఏదైనా సమస్య ఉంటే మనకు వార్డులకు పోవడం, ఎమ్మెల్యేస్ ఏదైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేయడం, మనకు ఏదైనా ఎవరన్నా జనరల్గా మా వార్డులో ఈ ప్రాబ్లం ఉంది మీరు ఖచ్చితంగా చూడాలని కార్పొరేటర్స్ కానీ సామాన్య పీపుల్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి మనకు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయినా వాట్సాప్లో రెస్పాండ్ అయినా కూడా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మనం పోయి ఏంది అసలు నిజంగా వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసి మనం మరి ఈవినింగ్ మళ్ళీ అవన్నీ చూసుకొని వచ్చినాక ఇక్కడ 9-9:30 ఆఫీస్లో మళ్ళీ అయ్యింది. సో అంటే మీరు ఈ 10 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎప్పుడు అనుకున్నారా అంటే ఈ కుర్చీలో మీరు ఉంటారని? నేను ఈ కుర్చీలో ఉంటానని అనుకోలేదు. కాకపోతే మనం చేసిన కష్టానికి సముచితమైన స్థానం కేసీఆర్ గారు తప్పకుండా గుర్తించి ఏదో ఒకటి ఇస్తాడనే దాన్ని నమ్మకం ఉంది. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు వచ్చింది బాబోయ్ ఇంత పెద్ద సమస్యలు, హైదరాబాద్ నీళ్లు లేవు ఇంకా సమస్యలు ఎక్కడ చూసిన డ్రైనేజ్ సమస్య, ఎందుకు వచ్చి ఇరుక్కున్నానని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రమే వస్తుందా రాదా, అసలు ఏ రకంగా వస్తుంది, 60 సంవత్సరాలు ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది దీని గురించి కష్టపడ్డారు, వాళ్ళకు ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా ఓసారి అసహనానికి గురై ఓసారి ఆత్మహత్యలు చేసుకొని అది సాధించలేకపోతామని సాధించాలని ఎన్నో కష్టాలు ఎన్నో చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ హైదరాబాదును కొంత విజన్ ఉండి కొంత విజన్ లేక హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక ముందు తరాలకు ఏం కావాలి ఏందని ఆలోచించకుండా రకరకాలుగా చేసిన హైదరాబాద్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పడ్డ కష్టానికి ఇప్పుడు ఈ హైదరాబాద్ను మరి తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చినాక నగరాన్ని రకంగా చేసుకుంటాం, బంగారు తెలంగాణ చేసుకుంటాం అని చెప్పి దాని కొరకే ఉద్యమం చేసినప్పుడు తప్పకుండా ఆ టైంలో ఇది ఎక్కువ కాదు. దేని గురించి అయితే కొట్లాడినో ఏదైతే కావాలనుకున్నో దాని గురించి కష్టపడాల్సిన సమయం వచ్చింది. గోల్డెన్ అవకాశం. ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి మనకు బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మనకు ఖచ్చితంగా వర్క్ బిజీ ఉంటుంది, వర్క్ హార్డ్గా ఉంటుంది, వర్క్ కష్టంగా ఉంటుంది. కానీ ఆ కష్టంలో ఎంజాయ్ చేసుకుంటే తప్పకుండా సమస్యల పరిష్కారానికి ముందుకు పోతుంది.